Hello everyone, welcome to iRaise Academy. So మనం NTPC స్టేజ్ 2 కోసం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకుంటున్నాం. దాని డైలీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం కదమ్మా. అలాగే నెక్స్ట్ పేపర్ ఓకేనా. రైట్ అమ్మా, ఈ NTPC స్టేజ్ 1 క్లియర్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్టేజ్ 2. నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేసాడు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న లేజినెస్ని ఇక్కడ పక్కన పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలో ఈ టైంలో మీకు కావాల్సిన టెస్ట్ సిరీస్లో ఐరైజ్ వాళ్ళ అద్భుతమైన క్వశ్చన్స్ తోటి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వాటిని కలుపుకుంటూ మీకు టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు. సో జస్ట్ 500 రూపీస్ నామినల్ ఛార్జ్ కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఐరైజ్ యాప్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ టెస్ట్ సిరీస్ అన్ని అటెంప్ట్ చేయండి. ఒక పేపర్లో ఉన్న క్వశ్చన్స్ని విన్నదానికన్నా కూడా అటెంప్ట్ చేసి ఆ తర్వాత వింటే బాగా మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా. రైట్, లెట్ us స్టార్ట్. మై సెల్ఫ్ అమర్ నదీమణి, ఫ్యాకల్టీ ఫర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఓకే, లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. చూడమ్మా, 3 సంవత్సరాల క్రితం ఎక్స్ వయస్సు ప్రస్తుత వై వయస్సుకు 3 రెట్లు, ప్రస్తుతం జెడ్ వయస్సు వై వయస్సుకు 2 రెట్లు. ఓకే, ఒకవేళ జెడ్ ఎక్స్ కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు అయితే ప్రస్తుత జెడ్ వయస్సు ఎంత? ఓకే, ఇంగ్లీష్లో ఒకటి చదివి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎక్స్ ఏజ్ 3 years ago was 3 times the present age of y. 3 years బ్యాక్ నుంచి మాడుకుంటే అప్పుడు ఏం జరిగిందమ్మా? ఎక్స్ ఏజ్ ఎంత? ఓకే, the x age was 3 times the present age of y. అమ్మా 3 years ago x age అంటే x present age x అనుకుంటే 3 years ago x minus 3. ఇదంతా చెప్పాడమ్మా 3 times the present age of y. ఓకే, మా present age of y ని y అనుకుంటే 3 times అన్నాడు కాబట్టి 3y. అవునా? ఓకే, నెక్స్ట్ వన్. At present z's age is twice the age of y. మా at present z age ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? twice the age of y అంటే 2y. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, ఆల్సో జెడ్ ఈజ్ 12 years యంగర్ దాన్ ఎక్స్. జెడ్ అనేవాడు ఎక్స్ కన్నా ఎంత చిన్నవాడు? 12 years చిన్నవాడు. అమ్మా ఎంత చిన్న అని చెప్పాలంటే ఎక్స్లోంచి జెడ్ని తీసేస్తే తెలిసిపోతుందిగా. ఓ పని చేద్దాం మనం, ఇగో ఈ -3 ఇది నాకు నచ్చలా, ఇటు పెట్టుకుందాం. 3 years + 3. ఓకేనా. ఓకే అమ్మా, ఎక్స్ ఏజ్ 3y + 3, జెడ్ ఏజ్ 2y. ఓకే, ఎంత అంటే డిఫరెన్సేగా. ఎంత పెద్ద ఎంత చిన్న అని చెప్పాలంటే డిఫరెన్సేగా. ఓకే, కాబట్టి ఎక్స్లోంచి జెడ్ని తీసేసా. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 3y - 2y అంటే y + 3. ఓకే, ఇది ఎన్ని అని చెప్పాడమ్మా? 12 years యంగర్ అని చెప్పాడు, అంటే 12 ఏళ్ళు చిన్నవాడు కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 12. y + 3 12 అంటే y వాల్యూ ఎంత? 9. అంటే y యొక్క ప్రస్తుత వయసు తెలిసింది. y యొక్క ప్రస్తుత వయసు తెలిస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే z వస్తుంది. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ జెడ్? జెడ్కి ప్రెసెంట్ ఏజ్ అంటే ఇక్కడేగా 2y అంటే ఎంతమ్మా? 18 అంటే 18 ఏళ్ళ కుర్రోడు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఏ మ్యాన్ ఆమెన్ కాదమ్మది. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ ఏ సర్టన్ సమ్ ఇన్ స్కీమ్ ఏ at compound interest compounded annually of 10% per annum for 2 years. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, తను ఏం చేశాడమ్మా? కొంత డబ్బుల్ని ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ స్కీమ్ పేరేంటి? స్కీమ్ ఏ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత స్కీమ్ ఏలో? 10%. సింపుల్గా కాంపౌండా? కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. ఓకే ఫైన్. ఓకే, ఎన్నాళ్ళు ఇన్వెస్ట్ చేశాడు? 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకే, ఇన్ స్కీమ్ బి హీ ఇన్వెస్ట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. వాడే డబ్బులు ఎక్కువ ఉన్నాయంట బాగా, కొంత ఏలో పెట్టాడు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. బీలో ఏం చేశాడమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్కి పెట్టాడంట. ఎంతమ్మా? 8% per annum for 2 years. ఓకే, 2 years ఇన్వెస్ట్ చేశాడు. మరి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? ఇన్ స్కీమ్ బి హీ ఇన్వెస్ట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడే కానీ ఎంత అనేది చెప్పలా. ఓకే, కన్యూ. హీ ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్స్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో 1:2. ఓకే, రెండిట్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? 1:2 రేషియోలో ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఎర్న్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్ ఈజ్ 990. రెండు స్కీమ్స్ నుంచి వచ్చిన డిఫరెన్స్ ఎంతమ్మా? 990. అయితే ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు? కొంచెం ఈజీగానే చేయొచ్చు, చూద్దాం. ఓకేనా. అండ్ మా ఫస్ట్ పాయింట్, వాడి దగ్గర డబ్బులు ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? 1:2 రేషియో. అంటే స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి 1:2 నాకు నచ్చలేదు కాబట్టి మొత్తం పర్సంటేజ్ కాబట్టి ఇది 100x అని, ఇది 200x అని అనుకుంటారు. నా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, రైటమ్మా. ముందు నాకు స్కీమ్ బి చాలా ఈజీ సార్, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ డెడ్ ఈజీ కదా, దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, స్కీమ్ బిలో 8% 2 years అంతేగా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8 2s are 16%. అంటే 16% ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అమ్మా సింపుల్ ఇంట్రెస్ట్.
16% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ నేను అనుకుంది 200x అవునా. ఓకే అంటే ఎంత అవుతుందమ్మా, సో 32x. ఓకే ఇది స్కీమ్ బి నుంచి నాకు వచ్చిన ఇంట్రెస్ట్. స్కీమ్ ఏ చూడండి, స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. ఓకే అమ్మా ఒకసారి 10% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 10కి 10కి సక్సెస్వేగా, అంటే x + y + xy by 100% వాడుకోవచ్చుగా. అంటే 10 + 10 + 10 × 10/100%. అంటే 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 20 + 1 అంటే 21% నాకు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి, సారీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అవునా. ఓకే అంటే ఇక్కడ రాసుకుందాం అమ్మా, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 21% ఆఫ్ అమౌంట్ ఎంతమ్మా ప్రిన్సిపల్ 100x అంటే ఎంత వస్తుంది ఇక్కడ 21x వస్తుంది అవునా. రైట్ ఇప్పుడు ఇది అవసరం లేదు కదా నాకు, తీసేస్తాను, నాకు ప్రాబ్లంకి ఏదో అవసరం ఆలోచించుకుంటా. వాట్ నెక్స్ట్ ఏమంటే తెలుసా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఎర్న్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్ ఇస్ 990. అంటే ఆ స్కీమ్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత వస్తుంది 21x, అక్కడ ఎంత వస్తుంది 32x, డిఫరెన్స్ అంటే ఎంత 11x. ఇది వాడు ఎంత అని చెప్పాడంటే 990 అని చెప్పాడు. సరే ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. స్కీమ్ ఏ అంటే ఎంత ఎక్సా 100x కావాలి. ఓకే అయిపోయింది ప్రాబ్లం ఇక్కడతోటి. 11 9s and 0s. ఓకే అంటే x = ఎంత 90. x 90 కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేయాలమ్మా, స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడు 100x అంటే 100 × 90 అంటే ఎంతమ్మా 9000 రూపీస్. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా 9000. సో ఆప్షన్ ఈజ్ సి. Okay, my dear boys and girls, right? This is the way that we have to do it, right? Say the next question. Okay, two partners invest 12,500 and 8,500 respectively in a business and agree that 60% of the total profit should be divided equally between them. Amma, chala beautiful statement, chala beautiful question. ఇద్దరు వ్యక్తులు పార్ట్నర్షిప్లోకి వచ్చారు, భాగస్వామ్యంలోకి. ఎంతమ్మా 12,500 8,500 ఇన్వెస్ట్ చేశారు. ఓకే రాసుకుందాం. ఒకటి ఎంతమ్మా 12,500, ఇంకోటి ఎంతమ్మా 8,500. ఓకే అయితే వాడు ఏమంటున్నాడు అంటే వచ్చిన లాభంలో 60% సమానంగా పంచుకోవాలన్నాడు. అమ్మా ఆ పాయింట్ నుంచి నేను అర్థం చేసుకోవాల్సింది తెలుసా, సార్ నాకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ని 100% అనుకుంటే ఇందులో నువ్వేం చెప్తున్నావు అబ్బాయి, 60%ని 40%ని విడివిడిగా పంచుకోండి అని చెప్తున్నావు అవునా. మామూలుగా అయితే 100%ని ఈ రేషియోలో పనిచేసుకుంటాం అవునా కాదా. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 60-40 విడివిడిగా పంచుకోవాలి అవునా. ఈ 60ని ఏం చేయమంటున్నావు, ఈక్వల్గా తీసుకుంటారు అబ్బాయి అన్నావు, అంటే 30-30 తీసుకోమన్నావు. ఓకే ఫైన్. ఇక్కడ నుంచి మళ్ళీ 2 రకాల క్వశ్చన్లు అడగచ్చమ్మా. ఏకి వచ్చిన టోటల్ ప్రాఫిట్, బీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ వర్షంలో అడగడం ఒక పద్ధతి అయితే, రెండోది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ అని చెప్పడం రెండో పద్ధతి. టోటల్ అడిగడానికి ఒక గొడవ లేదు, ఇక్కడ రేషియో వస్తుంది, ఆ రేషియోలో ఈ 40% డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. చూడండి వచ్చిన లాభంలో 60% సమానంగా పంచుకొని మిగిలిన 40%ని వారి పెట్టుబడి నిష్పత్తిలో పంచుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. పెట్టుబడి నిష్పత్తి అంటే ఇదేగా, అంటే ఈ రేషియోలో పంచుకోవాలి దేన్ని, ఈ 40%ని. ఓకే అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇక్కడ నుంచి ఎటువంటి డిఫరెన్స్ రాదు, ఇక్కడ నుంచే డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే ఇది ఇద్దరు ఈక్వల్గా పంచుకున్నారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తో సంబంధం లేకుండా. ఓకేనా రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం చేసేద్దాం. రిమైనింగ్ చదువుదామా. ఓకే రిమైనింగ్ ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్స్. ఓకే ఫైన్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇఫ్ వన్ పార్ట్నర్ గెట్స్ 240 రూపీస్ మోర్ దాన్ ద అదర్, ఒకటికి ఎంత వచ్చిందమ్మా, రెండో వాటి కంటే 240 రూపాయలు ఎక్కువ వచ్చిందంట, అంటే డిఫరెన్స్ ఇచ్చాడు మీరు అబ్జర్వ్ చేస్తే అవునా కాదా. ఒక పార్ట్నర్కి ఎంత వచ్చిందమ్మా, రెండో పార్ట్నర్ కన్నా 240 రూపాయలు ఎక్కువ వచ్చిందంట. అయితే ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ మేడ్ ఇన్ ద బిజినెస్, ఆ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడుగుతున్నాడు. ఓకే లెట్ us try it. ఓకే సమ అసలు ఈ రెండింటికి రేషియో ఎంత, 0000 క్యాన్సల్స్. ఓకే 5తో క్యాన్సిల్ చేస్తే 5 17s, 5తో క్యాన్సిల్ చేస్తే 5 25s, అంటే 25:17 రేషియోలో పంచుకోవాలి దేన్ని, ఈ అమౌంట్ని 40%. అంటే అసలు డిఫరెన్స్ రావడానికి ఇక్కడ నుంచి డిఫరెన్స్ రాదు, ఎందుకంటే 60% ఇద్దరు సమానంగా పంచుకున్నారు, అంటే డిఫరెన్స్ రావట్లా, డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. అంటే సార్ నా టోటల్ ప్రాఫిట్ x రూపీస్ అనుకుంటే అందులో 40% పంచుకుంటున్నాం, అంటే 40/100. ఇది ఈ అమౌంట్ని పంచాలి ఎవరిద్దరి మధ్యలో, వీళ్ళిద్దరి మధ్యలో పంచాలి. ఏ రేషియోలో, 25:17. వాడు ఇచ్చిన 240 ఏంటి, అమౌంటా డిఫరెన్సా, డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే వీడికి 25 వీడికి 17 అంటే డిఫరెన్స్ ఎంత 8 అవుట్ ఆఫ్ టోటల్ అంటే 25 + 17 అంటే ఎంతమ్మా 42. ఇది డిఫరెన్స్ అవునా కాదా. ఈ డిఫరెన్స్ అమౌంట్ వాడు ఎంత ఇచ్చాడమ్మా 240 అని ఇచ్చాడు మనకి అవునా కాదు. చూడండి ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎంత ఇచ్చాడమ్మా 240. అయితే మొత్తం లాభం ఎంత అమ్మ, ఇక్కడ నేను చెప్పింది x అంటే టోటల్ ప్రాఫిటేగా, అయిపోయింది ప్రాబ్లం సాల్వ్ చేస్తే.
ఓకే సింపుల్ చేయడమా ఇంకేమైనా ఉంటాయేమో 41s 46s ఓకే నెక్స్ట్ 2 4s 2 ఎన్ని సార్లు పోతుందమ్మా 2 21s ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అవుతుంది కదా 2 3s 2 2s ఓకే నెక్స్ట్ అమ్మా మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి 2ని 100ని క్యాన్సిల్ చేయదు డైరెక్ట్గా ఓకే ఎండింగ్లో చేద్దాం x ఈజ్ ఈక్వల్స్ టు ఓకే చెప్పడమ్మా ఇది పంపిస్తే 21 3s ఎంతమ్మా 63 ఈ 100 ఇటు వెళ్ళిపోతే 00 ఆ 2 ఇటు వస్తే బై 2 అంటే 3150 రూపీస్ వాట్ ఇస్ ద టోటల్ ప్రాఫిట్ 3150 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్ ఓకేనా ఇది చేయాల్సిన పద్ధతి కత్తికి మరకంటకుండా చేయాలా ఓకేనా లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంచిలో 5 ఎరుపు 6 పసుపు మరియు 3 ఆకుపచ్చ బంతులు ఉన్నాయి ఒకవేళ వాటిలో నుంచి యాదృచ్ఛికంగా 2 బంతులు తీసుకుంటే అవి 2 ఎరుపు లేదా 2 ఆకుపచ్చ అయ్యే సంభావ్యత ఎంత అంటే ప్రాబబిలిటీ కావాలంట సో చూడమ్మా ఒక బ్యాగ్లో ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయమ్మా 5 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ ఇంకేమున్నాయమ్మా 6 ఎల్లో డర్టీ ఫెల్లో బాల్స్ ఉన్నాయమ్మా ఓకే అండ్ 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయంటమ్మా ఓకే ఇఫ్ 2 balls are picked at random అమ్మ పిక్డ్ అంటే సెలెక్ట్ చేసుకోవడం అంటే కాంబినేషన్ ఓకేనా కాంబినేషన్ అంటే ఎన్సిఆర్ వాడాలి ఓకే 2 balls are picked at random what is the probability that both are red or both are green in color ఓకే అమ్మ ప్రాబబిలిటీ అన్నాడు కాబట్టి ఫస్ట్ నేను డినామినేటర్ రాసుకుంటా అంటే టోటల్ ఛాన్సెస్లో రెడ్ వచ్చిందా గ్రీన్ వచ్చిందా అని ఎవడు అడగడుగా అంటే అన్నీ కలిపి తీసేసుకోవడమే ఒకసారి నాకు విషయం చెప్పండి మొత్తం ఎన్ని ఉన్నాయి 5 + 6 11 11 + 3 అంటే 14 బాల్స్ ఉన్నాయి నువ్వు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు 2 బాల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఎన్ని రకాలు సెలెక్ట్ చేసుకోవాలి 14C2 ఓకే పక్కన పెట్టద్దాం ఇప్పుడు ఫేవరబుల్ అంటే నువ్వేమంటున్నావు బోత్ ఆర్ రెడ్ లేదా బోత్ ఆర్ గ్రీన్ అదే కడుతుంది నువ్వు మరి 2 రెడ్ అవ్వాలంటే మొత్తం రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 5 అందులోంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి 5C2 నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది 2 నువ్వు ఆల్రెడీ 2 సెలెక్ట్ చేసుకున్నావు అంటే పని అయిపోయిందిగా పని అయిపోతే ప్లస్ సో ప్లస్ ఓకే ఎన్ని గ్రీన్ ఉన్నాయి 3 ఓకే 3లోంచి బోత్ గ్రీన్ అంటే కాబట్టి 2 గ్రీన్ రావాలి 2 గ్రీన్ రావాలంటే 3C2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అవునా కాదా ఓకే గుడ్ సో అంటే ఇప్పుడు దీన్ని సింపుల్గా చేస్తే ఆన్సర్ చేస్తుందిగా ఓకే మా 5C2 అంటే ఏం రాసుకోవచ్చు 5 × 4/2 ప్లస్ 3C2 అంటే 3 × 2/2 బై 14C2 అంటే 14 × 13/2 2 కామన్ కొట్టేసి ముందు పని అయిపోద్ది రిమైనింగ్ వాటిని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయగలిగితే సింప్లిఫికేషన్ క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిలేషన్ ఓకేనా అమ్మ ఇక్కడ నాకేం కనబడుతుంది అంటే అన్ని చోట్ల 2 కామన్గా ఉన్నాడు 2 క్యాన్సిల్ చేస్తా 2 2s 2 7s ఓకేనా సింప్లిఫై 5 2s are 10 10 + 3 అంటే 13 బై 7 × 13 ఓకే 13 క్యాన్సిల్ అయిపోతే వాట్స్ ఆన్సర్ 1/7 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఈజ్ ద ఆన్సర్ వాట్స్ ఆన్సర్ సి లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సో a bag contains 4 red balls 6 green balls and 5 blue balls okay if 3 balls are drawn picked at random what is the probability that 2 of them are green and 1 of them is blue in color is okay జాగ్రత్త చూడమ్మా ఒక బ్యాగ్ లో ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి 4 రెడ్ బాల్స్ ఉన్నాయి ఎన్ని గ్రీన్ బాల్స్ ఉన్నాయి 6 గ్రీన్ బాల్స్ ఉన్నాయి అండ్ ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి 5 బ్లూ బాల్స్ ఉన్నాయి ఎన్ని బాల్స్ డ్రా చేశాడు 3 balls drawn at random ఓకే నీకేం కావాలి ప్రాబబిలిటీ సో ప్రాబబిలిటీ కాబట్టి ఫస్ట్ డినామినేటర్ రాసుకుందాం మొత్తం ఎన్ని ఉన్నాయి 4 + 6 10 10 + 5 అంటే 15 అందులో ఎన్ని డ్రా చేయాలి 3 అంటే 15C3 ఓకే ఇప్పుడు ఫేవరబుల్ కండిషన్ ఏంటమ్మా నీకేం కావాలి 2 గ్రీన్ రావాలి 1 ఏం రావాలమ్మా బ్లూ రావాలి 2 గ్రీన్ రావాలంటే మొత్తం గ్రీన్ ఉన్నాయి 6 అందులోంచి 2 రావాలి అంటే ఎన్ని వేస్ 6C2 పని అయిందా అవ్వలేదా ఎక్కడైంది నువ్వు 3 బాల్ సెలెక్ట్ చేయాలా ఎన్ని సెలెక్ట్ చేసావు 2 సెలెక్ట్ చేసావు అంటే పని అవ్వలేదు కాబట్టి ఇంటూ ఒకడేమవ్వాలి బ్లూ అవ్వాలి 1 ఆఫ్ దమ్ ఈస్ బ్లూ ఒకడు బ్లూ అవ్వాలి మొత్తం బ్లూ ఎన్ని ఉన్నాయి 5 అందులో ఒకడు బ్లూ అవ్వాలంటే 5C1 ఓకే లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్ 6C2 అంటే ఏ రాసుకోవచ్చమ్మా 6 × 5/2 ఇంటూ 5C1 అంటే 5 బై 15C3 అంటే 15 × 14 × 13
బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా 6. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడమ్మా. 5 1s 5 3s అవునా రైటమ్మా. 3 3 2s 2 2 క్యాన్సిల్ అవునా రైట్. ఎనీథింగ్ ఎల్స్? యా 2 3s 2 7s. అంటే ఇక్కడ ఏం మిగిలింది న్యూమరేటర్ మొత్తంలో 5, డినామినేటర్ మొత్తంలో ఏం మిగిలింది 6 into 5 by 2. ఓకే, మా 5 3s 15 మిగిలిందమ్మా. బై డినామినేటర్ ఏం మిగిలిందమ్మా 13 into 7. 13 7 అంటే ఎంత 91. సో ఆన్సర్ అంటే మా 15 by 91 అంటే ఎన్నో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే రైట్, చూడమ్మా డైరెక్షన్స్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దాట్ ఫాలోస్. సూచన 26 నుంచి 30 వరకు క్రింది గ్రాఫ్ని జాగ్రత్తగా పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రొడక్షన్ ఆఫ్ టైర్స్ బై డిఫరెంట్ కంపెనీస్ ఇన్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇన్ ల్యాక్స్. 3 టైర్ల తయారీ కంపెనీలు ఏం చేశాయంటమ్మా, వాటి ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎంత ఉత్పత్తి చేస్తున్నాయి అనేది ఇవ్వడం జరిగిందంటమ్మా. నెంబర్స్ దేంట్లో ఉన్నాయి, డైరెక్ట్ వాల్యూస్ కాదు, ల్యాక్స్లో ఉన్నాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ చాలా మంచోడు కాబట్టి అన్ని వాల్యూస్ ప్రింట్ చేసాడు. 2002లో వైట్, 2003లో డార్క్ బ్లాక్, 2004లో సెమీ డార్క్ బ్లాక్. అవునా కాదు? ఇవి మనకున్న వాల్యూస్. ఓకే రైట్ అమ్మా. ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేసేద్దాం. మనం చెప్పండి చూడండి. What is the approximate difference between average production of the 6 companies in 2002 and the average production of the same in 2004? ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు 2002లో మొత్తం ప్రొడక్షన్కి యావరేజ్, 2004లో మొత్తం ప్రొడక్షన్కి యావరేజ్కి డిఫరెన్స్ కావాలి. వాడు అడిగినదిగా అప్రాక్సిమేట్ డిఫరెన్స్, అటు అబ్సల్యూట్ అవసరం అంటే సుమారుగా ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి చేసినప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా చేసే క్వశ్చన్స్ కన్నా కూడా ఇది లెంగ్దీగా ఉంటుంది. ఇది రూల్ 1 మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, లెంగ్దీగా ఉంటుంది కాబట్టి టైం కన్జంప్షన్ ఎక్కువ. 2 స్టూడెంట్స్ ఏమంటే దీన్ని ఇంత చేయరు అబ్బాయి అంటే ఆడు ఇంత చేస్తాడు. ఓకేనా? అది అలా అలవాటు. ఓకేనా? సో మనం ఇప్పుడు దీన్ని ఎంత సింప్లెస్ట్గా చేయగలమో అంత సింప్లెస్ట్గా చేద్దాం. చూడండి జాగ్రత్తగా. 2002 2004 అవునా? ఓకే, 2002 అంటే ఫస్ట్, 2004 అంటే లాస్ట్. ఓకే, అంటే 40 55. విడివిడిగా కనుక్కోకుండా డిఫరెన్స్ని డైరెక్ట్గా కనుక్కో. నువ్వు వాల్యూస్ చూస్తే ఎక్కువగా ఎవరు పెద్ద ఉన్నారో నీకు ఒక క్లారిటీ వస్తుంది. సుమారు అబ్సల్యూట్ అవసరంలా. ఓకేనా? డిఫరెన్స్ ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఒకవేళ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2002 తక్కువ ఉన్నాడు కాబట్టి 2002 తక్కువ ఉన్నప్పుడల్లా ప్లస్ వేస్తా. ఇక్కడ 2002 ఎక్కువ ఉన్నాడు అంటే అప్పుడు మైనస్ వేస్తా. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అలా చేస్తే డెడ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా రైట్, చూడమ్మా ఇక్కడ 40 15, 2002 తక్కువ ఉన్నాడు కాబట్టి ప్లస్ వేసా 15. ఓకే, ఇక్కడ 55 50 అంటే 2002 ఎక్కువ ఉన్నాడు అంటే మైనస్ ఎంతమ్మా 5. ఇక్కడ 45 60 అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కనుక్కుంటున్నా. ఓకే, 45 60 డిఫరెన్స్ ఎంత 15, 2002 తక్కువ ఉన్నాడు అంటే ప్లస్ వేస్తున్నా. ఓకే, 65 55 అంటే 10 డిఫరెన్స్. అవునా? సో 2004 కూడా తక్కువ ఉన్నాడు కాబట్టి -10. 50 60 అంటే 2002 తక్కువ ఉన్నాడు కాబట్టి ప్లస్, డిఫరెన్స్ ఎంతమ్మా 10. 60 55 2002 కూడా ఎక్కువ ఉన్నాడు అంటే మైనస్ ఎంతమ్మా ఎక్కువ ఉంది 5. ఓకే గుడ్. ఇప్పుడు సింప్లిఫై చేయడం మొదలు పెడతాను చూడండి. ఇప్పుడు నీకు వచ్చేది డిఫరెన్స్, యావరేజ్ కాదు. ఓకేనా? ముందు డిఫరెన్స్ వరకు కనుక్కో. +10 -10 క్యాన్సిల్. 15 + 15 అంటే 30, -5 -5 అంటే -10, 30 - 10 అంటే 20. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అంటే 20 lakhs 20 lakhs. ఓకే, ఇప్పుడు వచ్చేది డిఫరెన్స్. కానీ నీకు డిఫరెన్స్ అడిగాడా యావరేజ్ అడిగాడా? యావరేజ్. యావరేజ్ అంటే ఏం చేయాలి? 1 2 3 4 5 6 కంపెనీస్ ఉన్నాయి అంటే 20/6. వాడు అబ్సల్యూట్ వాల్యూ అడిగాడా అప్రాక్సిమేట్ అడిగాడు? చూడమ్మా, సుమారుగా, ఇంగ్లీష్లో అయితే అప్రాక్సిమేట్ అయిపోయింది. ఓకే, 20/6 చేస్తే ఎంత అవుతుందమ్మా 10/3. 10/3 అంటే 3.33333 lakhs అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా 3.3 lakhs అంటే ఆన్సర్ ఏంటమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నవ్ వీ కెన్ రిలాక్స్. అవునా కాదా? సో ఈజీగా చేయొచ్చు. అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ కనుక్కోవడం అనేది ఇక్కడ బ్యూటిఫుల్ పాయింట్. టోటల్ కనుక్కొని వాటన్నిటిని 2002 యావరేజ్ కనుక్కొని 2004 యావరేజ్ కనుక్కొని ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ వస్తుంది. కాకపోతే ముక్కేదంటే ఇలా చూపించండి, ఇలా తిప్పేం చూపించక్కర్లే మీరు. ఓకేనా రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ డిఐ, సో సేమ్ కంటెంట్. దీని గురించి వదిలేసి దీని గురించి లెక్కేద్దాం. క్వశ్చన్ ఇచ్చాడు 2002 నుంచి 2003కి ఏ కంపెనీ యొక్క ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది? కంపెనీ ఎవరమ్మా? ఏ. 2 నుంచి 3కి. 2 అంటే బ్లాక్, 3 అంటే డార్క్. అవునా?
కంపెనీ ఏ అంటే ఇది, ఇక్కడ ఎంత ఉండేది 40, ఇక్కడ ఎంత ఉండేది 50. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది 40 నుంచి 50 అయింది, అవునా కాదా? అంటే ఎంత పెరిగింది పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే, ఇంక్రీజ్ ఇస్ 10 బై ఇనిషియల్ రాయాలి కాబట్టి 40 ఇంటూ 100, అవునా? ఓకే, 0 0 క్యాన్సిల్ చేస్తే 100/4 అంటే ఎంతమా 25%. ఎంతమా 25%. అంటే ఎన్నో ఆప్షన్? సో సి ఇస్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్? సి కాదు, జాగ్రత్త, సి. రైట్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. 2002 నుంచి 2004కు ఏ కంపెనీ ఉత్పత్తి అధిక శాతం పెరిగింది? అమ్మా అధికంగా పెరిగిందని అడిగాడా, అధిక శాతం పెరిగిందని అడిగాడా? చాలా ఇంపార్టెంట్. అధిక శాతం అంటే పర్సంటేజ్లో కావాలి నీకు, ఓకేనా? అమ్మ ఈ పర్సంటేజ్కి వాల్యూకి డిఫరెన్స్ అంటే తెలుసా? సపోజ్ నా జీతం రూపాయి, మా బాస్ వచ్చి అరే రూపాయికి ఏం తింటావు కానీ 3 రూపాయలు చేస్తా అన్నాడు. అంటే ఎంత పెంచాడు? 2 రూపాయలు పెంచాడు అంతే, ఎక్కువ పెంచలా మా బాసు. ఓకే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి శాలరీ 1,00,000. వాడి శాలరీ ఎంతమ్మా 1,00,000. వాళ్ళ బాస్ వచ్చి ఇదేం సరిపోద్దులే 10,000 పెంచుతా అన్నాడు. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ శాలరీ పెరిగిందంటే వాడిది పెరిగింది 10,000, నాదెంత 2 రూపాయలు, అవునా కాదా? ఓకే, కానీ వాడు చాలా ఎక్కువ పెరిగింది, అవునా కాదా? ఇది వాల్యూ. పర్సంటేజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది తెలుసా? సార్ రూపాయి ఉండే వాడి శాలరీ 2 రూపాయలు పెంచాడంటే 200% పెంచాడు, అవునా కాదా? అదే 1,00,000 ఉండేవాడికి 10,000 పెంచితే జస్ట్ 10% పెరిగింది. అంటే నెంబర్ వైజ్ చూస్తే వాడు నా తాత, అవునా కాదా? పర్సంటేజ్ చూస్తే వాడికి నేను ముత్తాత, అవునా కాదా? అంటే మనం అబ్జర్వ్ చేస్తానంటే నెంబర్ వైజ్గా ఉండేది, పర్సంటేజ్ వైజ్గా ఉండేది రెండు డిఫరెంట్గా ఉంటాయి చాలాసార్లు, మ్యాక్సిమం టైమ్స్. కాబట్టి వాడు అడిగింది అధిక పెరుగుదల అడిగాడా, అధిక శాతం పెరుగుదల అడిగాడా చూడాలి. అధిక శాతం పెరుగుదల అడిగాడు, అవునా? అంటే పర్సంటేజ్ డిఫరెన్స్, పర్సంటేజ్ ఇంక్రిమెంట్లో నాకు కావాలి. ఓకే, పర్సంటేజ్ వైజ్గా 2002 నుంచి 2004కి. సార్ వీడు పెరిగాడు కాబట్టి వీడిని కౌంట్ చేస్తా. వీడు అసలు తగ్గాడు, వాడు పెరగడం గురించి చెబుతున్నాడు అంటే బీని కొట్టేస్తా. సి 45 నుంచి 60కి పెరిగాడు, ఓకే కౌంట్ చేసుకుందాం. డి చూడండి 65 నుంచి 55 తగ్గాడు, నాకు వద్దు, వాడు పెరగడం గురించి చెప్తున్నాడు. ఈ 50 నుంచి 60 పెరిగాడు, ఓకే కౌంట్ చేసుకుంటా. ఎఫ్ 60 నుంచి 55కి తగ్గాడు అంటే కొట్టేశా. అంటే నేను చూడాల్సింది ఏసీఈ ముగ్గురిది మాత్రమే. పర్సంటేజ్ గ్రోత్ అంటే ఇంక్రీజ్ బై ఇనీషియల్ ఇంటూ 100, అవునా? ఓకే, 40 నుంచి 55 అంటే ఎంత పెరిగింది 15 బై ఇనీషియల్ ఎంత 40 ఇంటూ 100. ఓకే, ఇది ఏ అమ్మ. ఓకే, నాకు డి అవసరం లేదు, కొట్టేశాను. ఓకే, ఇంకా మిగిలింది సిఈలు. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈ రాస్తున్నాను. 50 నుంచి 60కి పెరిగింది అంటే 10 పెరిగింది, అవుట్ ఆఫ్ ఇనిషియల్ 50 ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ సి గురించి మాట్లాడితే 45 నుంచి 60కి పెరిగింది అంటే ఎంత పెరిగింది 15. ఓకే, 15 బై ఇనిషియల్ ఎంతమ్మా 45 ఇంటూ 100. ఓకే, బ్యూటిఫుల్. మరి ఈ మూడిని వాల్యూస్ కనుక్కొని కంపేర్ చేయడం ఒక పద్ధతి. అసలు నేనైతే చూసి చెప్పేస్తా ఆన్సర్ ఇస్ ఏ. ఎందుకు అంటే ఒక చిన్న లాజిక్ అమ్మ. పర్సంటేజ్కి ఎప్పుడూ కూడా సంథింగ్ బై సంథింగ్ వస్తుంది, అవునా కాదా? ఓకే, ఇక్కడ న్యూమరేటర్ పెరిగితే వాల్యూ పెరుగుతుంది, లేదా న్యూమరేటర్ పెద్ద వాల్యూ ఉంటే వాల్యూ పెరుగుతుంది. న్యూమరేటర్ తగ్గితే వాల్యూ తగ్గుతుంది. అంటే ఎక్కడైతే న్యూమరేటర్ పెరిగితే వాల్యూ పెరుగుతుంది. న్యూమరేటర్ ఎక్కడ చిన్నది ఉంటే అక్కడ వాల్యూ చిన్నది ఉంటుంది. ఇది రూల్ 1. డినామినేటర్కి వచ్చేసరికి రివర్స్. అంటే డినామినేటర్ ఎక్కడ పెద్దది ఉంటే అక్కడ వాల్యూ చిన్నది, ఎక్కడ వాల్యూ చిన్నది ఉంటే అక్కడ వాల్యూ పెద్దది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రాసిన వాల్యూస్లోంచి నేను కత్తికి రక్తం అంటకుండా చెప్పాలని చెప్పాను, అవునా కాదా? చూడండి 15 10 15 అంటే ఈ మూడింటి ప్రకారం మళ్ళీ అడిగింది అత్యధికం, ఓకేనా, హైయెస్ట్ అడిగాడు. ఓకే, కాబట్టి వీడు కాదు, ఎందుకంటే వీడు న్యూమరేటర్ తక్కువ ఉన్నాడు, అంటే వీళ్ళిద్దరూ ఓకే నాకు. డినామినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేస్తే వీడు 40 అందరికన్నా తక్కువ, వీడు 50 ఎక్కువ. అంటే వీడు 40 వీడికన్నా, ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేశారు అనుకోమా, సపోజ్ వీడికన్నా వీడికి న్యూమరేటర్ తక్కువ ఉంది అంటే వాల్యూ తగ్గడానికి స్కోప్ ఉంది. వీడికన్నా వీడికి డినామినేటర్ పెద్దది ఉంది, డినామినేటర్ పెద్ద ఉన్నా కూడా వాల్యూ తగ్గుతుందిగా. అంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేసి వీడు తక్కువ వదిలేసా. అర్థమైందా? న్యూమరేటర్ పెద్దది ఉంటే వాల్యూ పెద్దది, డినామినేటర్ చిన్నది ఉంటే వాల్యూ పెద్దది. ఇక్కడ న్యూమరేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది అంటే ఇది గాడు కొట్టేశా. ఇప్పుడు వీడిని తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? సార్ న్యూమరేటర్ 2 చోట్ల సేమ్ ఉంది సార్, ఓకే ఫైన్. కానీ డినామినేటర్ చూడండి, వీడు చిన్న ఉన్నాడు వాడు పెద్ద ఉన్నాడు, అంటే డినామినేటర్ పెరిగితే వాల్యూ తగ్గిపోవట్లా, అంటే వీడు కూడా తక్కువే సార్. అంటే హైయెస్ట్ ఎవడు ఏనే. సో ఆన్సర్ ఏంటమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఏ. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్.
2002లో కంపెనీ ఈ మరియు 2004లో సి కంపెనీ ఉత్పత్తుల మొత్తం 2003లో డి కంపెనీ ఉత్పత్తిలో ఎంత శాతం? అసలు ఒక్కొక్క వాల్యూ రాసుకున్నామా? 2002లో ఈ కంపెనీ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, అవునా? 2002 ఓకే అంటే వైట్, ఎవరు కావాలి? ఈ అంటే ఎవడమ్మా? 50 ఈజ్ ద వాల్యూ. 2002లో ఈ వాల్యూ ఎంతమ్మా? 50. 2004లో సి, 2004 అంటే ఎవరు? సెమీ బ్లాక్, సి అంటే ఇది. ఓకే ఎంతమ్మా వాల్యూ? 60. 50 ప్లస్ 60 ఆ రెండు మొత్తమేగా, అంటే 110. 2003లో డి కంపెనీ ఉత్పత్తిలో ఎంత శాతం? 2003 డి, 2003 అంటే ప్యూర్ బ్లాక్ అంటే మిడిల్ వర్డ్. ఓకే ఎంతమ్మా? 50. ఓకే ఆ రెండింటి మొత్తం అంటే ఎంతమ్మా? 110 అనేది. ఓకే 2003 డిలో అంటే 50లో ఎంత శాతం? అంటే 110/50 × 100, 50 1s 50 2s అంటే 110 × 2 అంటే ఎంతమ్మా? 220%. అంటే ఎన్నో ఆప్షన్? బి ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సర్? బి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే what is the ratio of production of company B in 2003 and company C in 2002 together to the company D and F in 2004 together? ఓకే అమ్మ ఫస్ట్ వాడు అడిగిన వాల్యూస్ అన్ని రాసేద్దాం ఇక్కడ మనం. రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ బి 2003 అండ్ సి 2002 టుగెదర్ అడిగాడు కదా. 2003 బి, 2003 అంటే బ్లాక్, బి అంటే 45. ఓకే అండ్ కంపెనీ సి ఇన్ 2002, 2002 అంటే వైట్, సి అంటే ఇది ఎంతమ్మా? 45. ఓకే ఇద్దరు టుగెదర్. ఇంకోటి ఏం కావాలంటే మా కంపెనీ డి అండ్ ఎఫ్ ఇన్ ద ఇయర్ 2004. 2004 అంటే సెమీ బ్లాక్, డి ఎంతమ్మా? 55, ఎఫ్ ఎంతమ్మా? 55 అంటే 55 ప్లస్ టుగెదర్ అంటే 55 ప్లస్ 55 అంటే ఎంతమ్మా? 110. 45 ప్లస్ 45 టుగెదర్ అంటే ఎంతమ్మా? 90. ఓకే ఇప్పుడు ఫస్ట్ వన్ సెకండ్ వన్లో ఎంత పర్సంటేజ్ అని అడిగాడు, అవునా కాదా? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రేషియోని అడిగింది, టోటల్ కూడా కాదు, పర్సంటేజ్ కూడా కాదు. అంటే 90:110 అంటే 0 క్యాన్సిల్ చేసే ఆన్సర్ అంటమ్మా 9:11. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 1 + 2/3 + 2/3 హోల్ స్క్వేర్ + 2/3 హోల్ క్యూబ్ + అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ యాడ్ చేయాలంట. ఫస్ట్ పాయింట్ ఇది ఇన్ఫైనైట్ సిరీస్, అనంత శ్రేణి, అవును తెలుగులో అయితే. అనంత శ్రేణి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 2/3, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇంటూ 2/3 అంటే ఇది జీపీలో ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్. తెలుగులో అయితే గుణశ్రేణి, అవునా కాదా? ఓకే ఇప్పుడు ఇది కామన్ రేషియో, కామన్ రేషియో ఎంతమ్మా? 2/3. ఓకే అనంత శ్రేణి సమ్మకి ఫార్ములా ఏంటమ్మా? S ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు A/1 - R. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఎంత? 1/1 - R. 1 - R అంటే ఎంత? 2/3. ఓకే అంటే 1 - ఎల్సిఎం కడితే 3 - 2 అంటే 1/3. అంటే 3 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే ఆన్సర్ ఎంతమ్మా? 3. అంటే ఎన్నో ఆప్షన్? సి ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ అమ్మా ఇక్కడ సెట్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఈ రెండు డాట్స్ ఏమని పిలుస్తాం మనం? సచ్ దాట్. ఓకే సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటమ్మా? పూర్ణాంకము. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాశాడు కాబట్టి పూర్ణాంకం రాసిన, పూర్ణ సంఖ్య అని రాసిన, పూర్ణ సంఖ్య తెలుగులో అయితే. ఓకే వాడు ఏం రాశాడమ్మా? పూర్ణాంకం అని రాశాడు, తేడా లేదు. ఒరిజినల్ రాసింది ఏంటి? పూర్ణాంకం, అవునా? సో మనకు ఆన్సర్లో తేడా లేదు కంటే వదిలేద్దాం. పూర్ణ సంఖ్య. ఓకే దీన్ని బ్రాకెట్ అనకూడదే, స్టెప్ అనాలి. ఓకే స్టెప్ x - 2 = 4. అసలు దాని గురించి స్టడీ చేద్దాం. స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే మా సపోజ్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటో ఇక్కడ రాసి చూడండి. స్టెప్ 1.4 ఉందనుకోమ్మా. 1.4 అనేది 1, 2 అనే రెండు వాల్యూస్కి దగ్గరలో ఉంటుంది, అవునా? రెండు న్యాచురల్ నెంబర్స్ మధ్యలో సహజ సంఖ్యలో. స్టెప్ ఫంక్షన్ అనేది లోయర్ బౌండరీ ఫంక్షన్. అంటే ఎవరిని రాసుకోవాలి? 1 రాసుకోవాలి. ఓకే సపోజ్ స్టెప్ 2.999 అని ఉందనుకోమ్మా. వెంటనే జనాలు పప్పులో కాలేసి 3 రాస్తారు, అది బూతు. 2.999 అనేది రెండు న్యాచురల్ నెంబర్స్ అనేది సహజ సంఖ్యల మధ్యలో ఉంది. ఎవరెవరమ్మది? 2, 3. నేనేం చెప్పాను? ఎప్పుడూ లోయర్ బౌండరీనే రాయాలి స్టెప్ ఫంక్షన్లో. వీడు 3కి దగ్గర ఉన్నాడు కదా సార్, ఆ పప్పులే మూడుకోవు. ఓకేనా? ఎప్పుడూ లోయర్ బౌండరీనే. 2, 3లో లోయర్ ఎవరు? 2 అంటే దీని వాల్యూ కూడా 2నే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే ఇక్కడ స్టెప్ x - 2 = 4. 4 కన్నా తక్కువ అవ్వాలంట. ఓకే సో ఇప్పుడు అలాంటి వాల్యూస్ ఏముంటాయి? ఓకే అలాంటి వాల్యూ కాదు, ఎక్స్ స్క్వేర్లు కావాలి నాకు. ఎక్స్ గురించే చెప్పాడు, ఎక్స్ స్క్వేర్ అండ్ ఆ వాల్యూస్ని సాటిస్ఫై చేసేవి కనుక్కొని వాటిని స్క్వేర్ చేయాలి.
ఓకే అమ్మా ఇప్పుడు ఎక్స్ గురించి ఆలోచిస్తే ఇక్కడ 2 ఉన్నాడు కాబట్టి ఓకే ఇక్కడ 4 అన్నాడు కాబట్టి ఒకవేళ స్టెప్ లేకపోతే ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 4 అనుకుంటే ఎక్స్ అనేది ఏమవ్వాలమ్మా లెస్ దాన్ 6 అవ్వాలి అవునా ఓకే ఎక్స్ అనేది సారీ ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 4 అంటే ఎక్స్ ఏమవ్వాలమ్మా లెస్ దాన్ 6 అవ్వాలి 6 కన్నా లెస్ వాల్యూస్ ఏడో రాసుకుందాం ఒక్కొక్కటిగా ఓకే అది స్టెప్ ఫంక్షన్ కూడా సాటిస్ఫై చేస్తున్నారు అర్థం 6 తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 4 నాకు వద్దు వాడు చెప్పింది ఇంటీజర్స్ అంటే డెసిమల్స్ పెట్టడానికి నాకు అవసరం లేదు నేను హోల్ నెంబర్సే పెడతా ఓకే అంటే నెక్స్ట్ ఎవరు పెట్టుకోవచ్చమ్మా 5 పెట్టాను అనుకోమ్మా 5 మైనస్ 2 రాసిన చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఓకే 6 పెట్టుకోవడం అనుకున్నాం కదా 5 4 3 2 1 0 -1 -2 అన్ని ట్రై చేద్దాం కొన్ని వాల్యూస్ ఓకే ఓకే వాడేమిచ్చాడమ్మా స్టెప్ ఎక్స్ మైనస్ 2 ఏమవ్వాలి లెస్ దాన్ 4 అవ్వాలి సాటిస్ఫై అవుతాయి లేదు వెరిఫై చేద్దాం ఫస్ట్ 5 పెట్టాను అనుకోమ్మా 5 మైనస్ 2 అంటే 3 స్టెప్ ఫంక్షన్ రాసిన 3నేగా 3 లెస్ దాన్ 4 ఎస్ వర్కౌట్ అయింది అంటే 5 నేను యాక్సెప్ట్ చేస్తా 4 తీసుకున్నాను అనుకోమ్మా 4 మైనస్ 2 అంటే 2 స్టెప్ 2 అంటే 2నేగా 2 లెస్ దాన్ 4 సాటిస్ఫై అయింది 3 మైనస్ 2 1 సాటిస్ఫై అయింది 2 మైనస్ 2 సాటిస్ఫై అయింది 1 మైనస్ 2 అంటే -1 స్టెప్ -1 అంటే -1 అవుతుంది మరి -1 అయినప్పుడు -1 లెస్ దాన్ 4 సాటిస్ఫై అవుతుందా అవదా వర్కౌట్ అయింది అంటే ఈ వాల్యూస్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి అవునా కాదా ఓకే ఇప్పుడు దాంట్లో నాకేం కావాలమ్మా నాకేం కావాలి ఎక్స్ స్క్వేర్ కావాలి ఎక్స్ స్క్వేర్ అంటే 5ని స్క్వేర్ చేస్తే 25 4ని స్క్వేర్ చేస్తే 16 3 స్క్వేర్ చేస్తే 9 2 స్క్వేర్ చేస్తే 4 1 స్క్వేర్ చేస్తే 1 0 స్క్వేర్ చేస్తే 0 అండ్ సో ఆన్ అవునా అంటే ఏదమ్మా ఆన్సర్ మనకి డి ఈజ్ ద ఆన్సర్ ఏంటమ్మా ఆన్సర్ డి ఓకేనా రైట్ నౌ లెట్ us see the next question ఓకేనా రైట్ రైట్ చూడండి రెండు సంఖ్యల మొత్తం 55 హెచ్సిఎఫ్ 5 ఎల్సిఎం 120 ఆ సంఖ్యల విలోమాల మొత్తం ఎంత సింపుల్ క్వశ్చన్ ఓకేనా ఫస్ట్ పాయింట్ హెచ్సిఎఫ్ 5 అనగానే సంఖ్యలు కనుక్కొని చేయడం ఒక పద్ధతి సంఖ్యలు కనుక్కోకుండా చేయడం రెండో పద్ధతి ఓకేనా సమా ఏబి అనేవి నా నెంబర్లు అనుకోమా ఆ సంఖ్యల విలోమాల మొత్తం అడిగాడు నేను అవునా అంటే నీకేం కావాలి ఆన్సర్ ఈజ్ 1/a + 1/b అంటే ఎల్సిఎం అంటాను అనుకోమ్మా a + b/ab కావాలి a + b అంటే రెండు సంఖ్యల మొత్తమేగా వాడు ఇచ్చాడుగా నాకు ఎంత ఇచ్చాడు 55 రాసేసుకున్నా ఏబి అంటే రెండు సంఖ్యల లబ్ధమేగా మనకు రూలు నేను చెప్పండి రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి కసాగు ఇంటూ గసాబా లేదా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అవునా ఆ రెండు వాడు ఇచ్చేసాడు కదా హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 5 ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 120 అయిపోయింది సో ఆన్సర్ ఇస్ 55/5 ఇంటూ 120 5తో క్యాన్సిల్ చేశాను అనుకోమ్మా ఓకే 5 11s 5 క్యాన్సిల్ అయిపోయింది అంటే ఆన్సర్ ఎంతమ్మా సింప్లీ 11/120 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఈజ్ ద ఆన్సర్ అంటే ఆ నెంబర్లు కనుక్కోవాలా అవసరం లేదా అస్సలు అవసరం లేదు ఓకేనా